హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 1. ఆఫీస్లో ఉన్న స్నేహకి అదే పనిగా వస్తున్న ఫోన్ కాల్ చూస్తూ ఏంటి విషయం అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది దివ్య. రవి ఫోన్ చేస్తున్నాడు అంది కీబోర్డ్ పై నుండి చేతులు తీస్తూ. అయితే ఏంటి మాట్లాడు అని చాలా సులువుగా చెప్తున్న దివ్య దగ్గరికి చైర్ లాక్కొని 2 రోజుల్లో బెంగళూరు వెళ్తున్నాడు కదా, ఈరోజు తన పుట్టినరోజు. నాతో కలిసి కేక్ కట్ చేయాలని, మూవీ చూడాలని రవి నాతో పదే పదే చెప్పాడు. నేను కూడా సరే అని ఓకే చెప్పాను. హాఫ్ డే లీవ్ కోసమని వెళ్తే ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి పంపించాడు మన బకాసురుడు. ఏం చేసేది అని గాఢంగా నిట్టూర్పు విడిచింది. వాడు ఇచ్చే 25,000కి 10 మందితో చేయించేదంతా మనతోనే చేయిస్తున్నాడు వెధవ అని తిట్టుకుని, సాయంత్రం మీట్ అవ్వు, సారీ చెప్పి ఒక ముద్దు పెడితే అలా పడుంటాడు అంతే అని అన్న దివ్యాన్ని చూస్తూ స్నేహ సిగ్గుపడుతూ పనిలో పడింది. సాయంత్రం కలుద్దాం అని రవికి మెసేజ్ చేసింది. 6 గంటలకు ఆఫీసు బయట వెయిట్ చేస్తున్నాడు రవి. రవి కోపంగా ఉన్నా కూడా స్నేహ చెప్పిన సారీకి ఆ కోపం పోయింది. ఇద్దరూ కలిసి అటు నుండి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుండి అతని రూమ్కి వెళ్తున్నారు. కష్టంగా ఒప్పించాడు ఆమెని ముద్దు కోసం. పౌర్ణమి నాటి రాత్రి నిర్మలంగా ఉండాల్సిన ఆకాశం నీల మబ్బులతో నిండిపోయింది. మబ్బుల చాటున్న దాక్కున్న వెన్నెల ఒళ్ళు విరుచుకున్నట్టుగా అప్పుడే బయటికి వస్తుంది. అది కుదరదు అన్నట్టుగా ఉరుములు మెరుపులు, తుఫాను, గాలులు, జరగబోయేది పెను ప్రమాదమని ఆమెని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్నట్టుంది. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. భయంగా ఉంది అని రవి చెయ్యి పట్టుకుంది స్నేహ. నాతో ఉండగానా అని నవ్వుతూ అన్నాడు. మాట్లాడలేదు. తను కంగారుగా ఉన్నా ఆ కళ్ళల్లోకి చూస్తూ, నీకు భయం వేస్తే ముద్దు కూడా వద్దు. వర్షం పడే సూచనలు ఉన్నాయి, తగ్గినాక వెళ్దువులే కదా అని స్నేహ చెయ్యి పట్టుకున్నాడు రవి. స్నేహకి ధైర్యం వచ్చింది. అతని వెంట నడిచింది. 2 రూమ్లు, ఒక పెంట్ హౌసు. అది చిన్న బెడ్ కిటికీ పక్కన ఉంది. దాని మీద నీలం రంగు దుప్పటి కప్పి ఉంది. నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకువస్తానని రూంలోకి వెళ్ళాడు రవి. కిటికీ దగ్గర కూర్చుని అప్పుడే నేలని చేరుతున్న చిరి జల్లుని చేతితో స్పృశిస్తూ ఉండగా ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసింది స్నేహ. చెప్పండి నానా అని ఆప్యాయంగా అంది. ఏం చేస్తున్నావురా బంగారం, రాత్రి భోజనం పూర్తయిందా అని అడిగారు సుధాకర్. హా నానా, ఇప్పుడే. మీరు తిన్నారా? అమ్మ చెల్లి ఏం చేస్తున్నారు అని అడిగింది. పడుకున్నారమ్మా అని అన్నారు. అప్పుడేనా అని అంటూ అడుగుతుంది. టైం ఎంతయిందో చూసుకుంది స్నేహ. 9 అయింది. పల్లెటూరులో అందరూ ఈ సమయానికల్లా అందరూ నిద్రపోతారు. ఇంకా చెప్పండి నానా అని అంటూ ఉండగా కాఫీ కప్పుతో వచ్చాడు రవి. నీకోసం ఒక మంచి సంబంధం వచ్చింది స్నేహ. వచ్చే వారంలో 2 రోజులు సెలవు తీసుకో అంటుండగా కంపించింది ఆమె ప్రాణం. వర్షం పడుతుంది నానా, సిగ్నల్స్ దొరకడం లేదు, రేపు చెయ్యనా అంది. అలాగేరా తల్లి అని కాల్ కట్ చేశాడు. రవి చేతుల్లో కప్పు తీసుకుని సుధాకర్ గారు చెప్పిన విషయం మొత్తం చెప్పింది. 2 నిమిషాలు ఆలోచించాడు రవి. అప్పటికే ఏడుస్తుంది స్నేహ. బంగారం, ఏడవకురా, నువ్వంటే నాకు ప్రాణమని నీకు తెలీదా? బెంగళూరు వెళ్ళి ఆఫీస్లో జాయిన్ అయిన వెంటనే లీవ్ తీసుకుని ఇద్దరం కలిసి మీ ఊరికి వెళ్దామని అన్నాడు. నిజం చెప్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది స్నేహ. అబద్ధం నీతో ఎందుకు చెప్తాన్రా? నిజమే చెప్తున్నాను. ఆమె చేతిని సుతహారంగా ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. భయంగా ఉంది రవి. నాన్న ఒప్పుకుంటారంటావా? ఆయనకు పట్టింపులు చాలా ఎక్కువని అంది. నాకేం తక్కువ స్నేహ, ఇన్ని రోజులు చిన్న ఉద్యోగం అని భయపడ్డాను. ఇప్పుడు నెలకి 50,000 వరకు వస్తుంది. మీకన్నా ఎక్కువ కులంలోనే పుట్టాను. ఆస్తిలో కూడా మీకన్నా ఎక్కువే ఉన్నాయి కదా. అయితే గీతే మా వాళ్ళు అభ్యంతరం చెప్పాలి. మీ వాళ్ళకి అభ్యంతరం ఏముంటుంది? రవి మాటలు స్నేహకి అస్తిత్వాన్ని ప్రశ్నించినట్లు అనిపించింది. మరోసారి ఆమె కళ్ళల్లో సుడిగుండాలు. మాట జారానని అర్థం చేసుకున్నాడు రవి. క్షమించు బంగారం, నేను కావాలని అనలేదురా అని అన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు రవి. నా కుటుంబ పరిస్థితి ఏమిటో నీకు ముందే చెప్పాను. తెలిసి కూడా నన్ను అవమానించేలా చెయ్యొద్దు అని ఘాటుగా వచ్చిన స్నేహ మాటలకు కొద్దిగా తడబడి, అలా అనుకోవద్దన్నానా?
నా పుట్టినరోజు నీతో జరుపుకోవాలని వచ్చాను. ఇలా నువ్వు బాధగా ఉంటే చూడలేను బంగారం అని కౌగిలించుకున్నాడు. కౌగిట్లో ఒదిగిపోయింది స్నేహ. బయట వర్షం ఇంకాస్త పెరిగింది. నెమ్మదిగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు రవి. చిగురుటాకులా వణికింది స్నేహ. తను అతన్ని విడిపించుకుని దూరంగా నిల్చుంది. బంగారం అని ప్రేమగా పిలిచాడు. కలువల్లాంటి 2 కళ్ళు పైకెత్తుతూ సిగ్గుపడింది. అతనికి మరో అమ్మాయితో పెళ్లి కుదిరింది. తెల్లవారితే అతని పెళ్లి. బెంగుళూరు వెళ్ళేది ఒంటరిగా కాదు, జంటగా. ఆ జంట తనది కాదు అని తెలీదు స్నేహకి. అతని చేతిలో మోసపోయాను అని తెలియకుండానే ఆ రాత్రి గడిచిపోయింది. మరి స్నేహకి రవి గురించి అర్థమవుతుందా లేదా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.